తిరుపతిలోని చంద్రగిరి రంగంపేటలో విద్యార్థి మృతి కలకలం రేపుతోంది. తాను ఉంటున్న హాస్టల్ పై నుంచి పడి మృతి చెందాడు. మృతుడు ఒంగోలుకు చెందిన బాలాజీగా గుర్తించారు. ఎంబీయూలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. విద్యార్థి సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు తోటి విద్యార్థులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏం చెప్తున్నారు? చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి రంగంపేటలో విషాద ఛాయలు అనుకునే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి రావడం జరిగింది. వాళ్ళు ఒకటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఫీజుల విషయంలో కూడా మేము కట్టేశాం, కానీ ఎక్కడ కూడా విద్యార్థికి సంబంధించి ఇబ్బందులు లేదు, అయినప్పటికీ కూడా ఎందుకు ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. సహచర విద్యార్థులు ఇతను వచ్చి బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు కాబట్టి వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళందరినీ కూడా విచారణ జరుపుతున్నారు. కొంతమంది విద్యార్థుల్ని ఏదైనా సరే కారణాలు ఉన్నాయా, లేదంటే ఇంకేదో ఎందుకు ఒత్తిడికి గురి ఈ రకంగా అంటే చేసుకున్నాడు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో చంద్రగిరి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఒక్కసారిగా అంటే ఈ విద్యార్థికి సంబంధించి అంటే చనిపోయిన నేపథ్యంలో తోటి విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ జరగలేదు. యూనివర్సిటీ నిర్వాహకులు ఏం చెప్తున్నారు? యూనివర్సిటీకి సంబంధించి అంటే యూనివర్సిటీకి సంబంధం లేదు ఇది. అంటే అతను మాత్రం అక్కడ చదువుతున్నాడు. అంటే ఇతను ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. ఆ ప్రైవేట్ హాస్టల్ కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని వాళ్ళు కూడా కొంతమందిని విచారణ జరుపుతున్నారు. ఎందుకు గత 2-3 రోజుల నుంచి కూడా అతను అంటే కొన్ని ఒత్తిడికి గురయ్యి కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సహజంగా ఎవరితో కూడా మాట్లాడడం లేదు. అందువల్లనే రకరకాల కారణాలు వాళ్ళు చెప్తున్నారు. అట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అందరి స్టేట్మెంట్లు కూడా పోలీస్ స్టేషన్ లో రికార్డ్ చేయడం జరిగింది. హాస్టల్ గదిలో గత 2-3 రోజుల నుంచి కూడా అతను అక్కడే ఉండి యూనివర్సిటీ కూడా వెళ్ళలేదని కూడా చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా కారణాలతోనే అంటే ఏదైనా సరే అంటే అతను ఆత్మహత్య చేసుకునే ముందుగా ఏదైనా సరే లెటర్ కానీ ఇటువంటి రాశారా ఇట్లాంటి కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం మీద ఆ గదిని పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేయడం జరిగింది. అదేవిధంగానే అతను పైన మిద్దిపై నుంచి కూడా హాస్టల్ భవనం పై నుంచి పడిపోయిన నేపథ్యంలో అక్కడ కూడా కొన్ని శాంపిల్స్ ఇవన్నీ కూడా సేకరణ చేయడం జరిగింది. మరోవైపు అతని ఫోను, అదేవిధంగా ల్యాప్టాప్, కొన్ని బుక్స్ వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి విచారణ దశలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకు ఈ ఘటన జరిగిందనే దానిపైన ఒకవేళ ఏదైనా సరే ప్రమాదశాత్తు పై నుంచి ఫోన్ మాట్లాడుతూ కింద పడిపోయా, లేదంటే నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడు, ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆశా. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.